తాలిక. విజయ్ చివరి సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. అందరూ ఊహించినట్లుగానే అద్దరిపోయే లుక్ తో దర్శనమిచ్చారు దళపతి. అంతేకాదు, ఎవరూ ఊహించని టైటిల్ తో వచ్చారు. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం జరిగింది. పోస్టర్ చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. మరి ఈ సినిమా నిజంగా రీమేకా కాదా? చూస్తున్నారుగా, విజయ్ సినిమా ఫస్ట్ లుక్. లక్షలాది మంది వెనక ఉంటే నాయకుడిగా ముందున్నారు దళపతి. అందుకే ఈయన సినిమాకి జననాయగన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆయనకున్న ఇమేజ్కి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఆడియన్స్ కూడా. పైగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాకొస్తున్న మొదటి సినిమా. నటుడిగా ఆయనకు చివరి సినిమా ఇది. విజయ్ చివరి సినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్లో విడుదల కానుంది జననాయగన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ కోసం విజయ్ 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పోస్టర్ చూస్తుంటే భగవంత్ కేసరితో ఏ పోలిక లేదు. పైగా దర్శకుడు వినోద్ కూడా ఇది స్ట్రెయిట్ సినిమా, దీనికి రీమేక్ కాదు అని ప్రకటించారు. పైగా పక్కా రాజకీయ నేపథ్యం కనిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ కథ సిద్ధం చేశారు వినోద్. మరి నిజంగానే ఇది భగవంత్ కేసరి రీమేకా కాదా అని తేలాలంటే ఇంకొంత కంటెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.